నమస్కారం, వెల్కమ్ టు ఎన్వై న్యూస్. స్పెషల్ పొలిటికల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి 1990లో 12 సంవత్సరాలకే గడ్డపార పట్టి కూలీగా పనిచేస్తూ ఇక ఆ తర్వాత కూలీల మేస్త్రిగా, కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా, సబ్ కాంట్రాక్టర్, సో ఆ తర్వాత 2014లో అధికార కాంట్రాక్టర్ గా ఎదిగారు. తను సంపాదించిన ఆస్తుల నుండి 50% సంపాదన కేవలం వడ్డెర కులం అభివృద్ధి కోసం కేటాయించాలనే పట్టుదలతో 2019లో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. సో ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఏకైక నిస్వార్థపడు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు అధ్యక్షుడు శ్రీ శివరాత్రి ఐలమల్లు గారు మన ముందు ఉన్నారు. సో ఆయనతో పాటు వడ్డెర సంఘంలో సేవ చేస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుంచపు దేవరాజు గారు, అలాగే మరియు రాష్ట్ర కోశాధికారి గురం శ్రీనివాసులు గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో నమస్కారం ఎవరికి కూడా. సో మొదటగా మీరు చెప్పండి ఐలమల్లు గారు, సో తెలంగాణ వడ్డెర సంఘం ప్రస్తుతం ఏ లక్ష్యాలతో పనిచేస్తుంది? తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ 2019లో స్థాపించక ముందుకు రాష్ట్రంలో వడ్డెర్లు కుల సంఘం పేరు చెప్పితేనే విసిగిపోయే రీతిలో ఉండేది. ఆ రోజుల్లో నేను పుట్టిన నా కులానికి నా వంతుగా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక తెలంగాణ వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ముందు కులానికి దగ్గర కావాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే కుల సంఘం పేరు చెప్పుకొని నేను నాయకుడిని అనిపోతే ఆ రోజుల్లో ప్రజలు, మా వడ్డెర ప్రజలు ఎవరు దగ్గర రాయించే పొజిషన్ లేరు. అందుకని వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా రాష్ట్రంలో గడిచిన ఈ 8 సంవత్సరాలలో ఇంచుమించు 12,000 పైచీలకు వడ్డెర కుటుంబాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ దాని ద్వారానే రాష్ట్రంలో నిలిపేదైన వడ్డెర పిల్లల్ని వాళ్ళ విద్య కోసం నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి నిరుపేదైన వడ్డెర్లకు ఇంచుమించు 30,000 కుటుంబాలకు లేబర్ కార్డు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ అండి, లేబర్ కార్డు అంతా ట్రస్ట్ ద్వారా ఉచితంగా కొట్టేయడం జరిగింది. అది కాకుండా వడ్డెర యువతలో చైతన్యం కావాలి, వడ్డెర ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పెళ్లికి వచ్చిన ప్రతి ఆడపిల్లకు మేనమామగా వారికి తలంబ్రాల సారి మరియు వీళ్ళు దగ్గర మరీ పేదవాళ్ళు అయితే వారికి పుస్తపెట్టడానికి కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటి వరకు కార్యాచరణ నిర్వహించాం. గతంలో 2021లో ట్రస్ట్ ద్వారా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 119 కాన్స్టిట్యున్సీలు, 611 మండల గ్రౌండ్ వరకు ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టిన తర్వాత అందరు కలిసి 33 జిల్లాల ముఖ్య నాయకులు అంటే మా వడ్డెర కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కలిసి ట్రస్ట్ ద్వారా మనం చేస్తున్నాం. కానీ వడ్డెర్లకు ఏదైనా ఇబ్బంది అయితే రోడ్డుకి ధర్నా చేయాలంటే ఒక సంఘం ద్వారా అయితేనే అది సాధ్యమవుతుంది. ట్రస్ట్ అనేది సేవ